ఈ రోజు మనం ఈ వీడియోలో ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాము మరియు టెంపుల్ కూడా దర్శించుకోబోతున్నాము. ముందుగా ఇక్కడ లోకల్ హోటల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వడ అయితే ఒకటి చెప్పాను. సో వీళ్ళైతే పేపర్ లో పెట్టేసి అయితే ఇస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. చట్నీ కానీ కారపొడి కానీ ఏమీ వేసి ఇవ్వట్లేదు. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సోంపు ఫ్లేవర్ అయితే తగులుతుంది. సోంపు ఉంటాయి కదా, అవి అయితే వేసారు ఫుల్గా. అయితే తిన్న 10 రూపాయలు. రూమ్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ పంచా అయితే ధోతియే కట్టుకుని అయితే లోపలికి వెళ్ళ ఉంటుంది అంటే టెంపుల్కి. దారి అయితే గుర్తులేదు, ఇటేపు ఏమైనా వచ్చింది అని అయితే ఒకటి ఉంది. సో చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. కరెక్ట్ దారిలో వెళ్తున్నా లేకుంటే ఎటో వెళ్తున్నానో అర్థమైతే కావట్లేదు. చూద్దాం. ఇక్కడ థియేటర్ అనే మూవీ అయితే ఆడుతుంది, పాముది. ఈ సినిమా పేరు ఏందో అర్థం కూడా కావట్లేదు. హీరో కూడా అర్థం కావట్లేదు, ఎవరో అయితే తెలియదు. వాళ్ళైతే హీరోలు సినిమాలు నడుస్తున్నాయి. టెంపుల్ మనం పొద్దున్న చూసినాం కదా, ఈ టెంపుల్ నుంచి అయితే ఇటైతే వెళ్ళిపోతే మనకైతే స్వామివారి టెంపుల్ అయితే వస్తుంది. సో వెళ్ళిపోతున్నాము అక్కడికైతే. సో మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది అని అయితే మీకైతే చూస్తారు. మార్నింగ్ అటు సైడ్ అయితే వెళ్ళాను నేను, ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇదైతే. సో వెళ్దాం పదండి. టెంపుల్ వినాయకుడు టెంపుల్. ఈ వినాయకుడు టెంపుల్ నుంచి ఇటేపు అయితే వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది, ప్లస్ మనకైతే స్వామివారి టెంపుల్ కూడా వస్తుంది. ఇదైతే బస్ స్టాప్, రోడ్ సైడే బస్ స్టాప్ అయితే ఉంది. మెయిన్ రోడ్ అయితే అది, దాని పక్కన బస్ స్టాప్ అయితే ఉంది ఇక్కడ. సో ఏం బస్సెస్ వెళ్తాయి అనేది లోకల్ బస్సెస్ అనుకుంటా ఐ థింక్. ఇదైతే చిన్న చిన్న చోట షాప్స్ ఇవన్నీ అయితే. సో చూసారు కదా, చాలా ఉన్నాయి. ఇదైతే టెంపుల్ బిసైడ్ ఇవన్నీ లాటరీస్ కూడా అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. లాటరీస్ అయితే ఫుల్గా, గొడుగులు కానీ చెప్పులు కానీ అంతా ఇక్కడైతే హోల్సేల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, కుప్పలు పోసారు, జతలేరు కూడా. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. మామూలుగా అయితే లేదు టెంపుల్ అయితే. ఇదైతే మొత్తం షాప్స్ ఉన్నాయి ఇటు. సో ఇక్కడ చూద్దాం ఇవేంటి ఉన్నాయి అంతా. ఇక్కడైతే పాలాడ ఇది ఫేమస్ అంట. సో అదైతే మనం అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాము. భయ్య అయితే చేశాడు నాకు. పూరా నక్కు తోడా జానా భయ్య తోడా. సో ఇదైతే తీసుకున్నాను, మనకైతే తెలియదు కాబట్టి టేస్ట్కి అయితే చూస్తున్నాను. ఇదైతే పాలడ అంట, చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంది. మన దగ్గర నెయ్యి ఉంటుంది కదా, రైస్ ఉంటుంది కదా, రైస్ పరవన్నం, సేమ్ యాజ్ పరవన్నం లాగైతే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ₹40 అండి ఇదైతే. ఈ గ్లాస్ వచ్చాం. ఇది టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఇది తాగుతున్నారు. అంతైతే టేస్ట్ లేదు, మామూలుగా అయితే ఉంది. ఇంకైతే ఇక్కడ డిఫరెంట్ పలాడా విత్ బోలి, విత్ 2 పీసెస్ బోలి, పలాడా ప్రథమం, యాపిల్ పాయసం, పరుపు పాయసం, ఇవి ఇక్కడైతే. సో నెక్స్ట్ చూద్దాం ఇంకేమైనా ఉన్నాయనేది. సో ఇవన్నీ స్ట్రీట్ షాప్స్ ఇవన్నీ. సో ఇక్కడైతే లెమన్ సోడా అయితే ట్రై చేయబోతున్నాను. ఇక్కడైతే ఇక్కడ కేరళ హ్యాండ్లూమ్ సొసైటీ ఇంకా రకరకాలు అయితే ఉన్నాయి. ఎంత షాపింగ్ ఏరియా. కేరళ కోఆపరేటివ్ బ్యాంక్ అంట, వాళ్ళకి సంబంధించింది. చూసే లోపల అయితే మనకైతే సోడా అయితే ప్రిపేర్ చేస్తాడు భయ్య. మనం అటు ఇటు చూసే లోపు సోడా అయితే వచ్చేసింది. నేనైతే మసాలా ఏమి వేయకుండా అయితే చెప్పాను. టేస్ట్ అయితే చూద్దాం. బాగానే చేసిండు. సో 25 రూపీస్ అయితే ఛార్జ్ చేసేసారు. అది డ్రై ఫ్రూట్స్ అయితే షాప్ ఇది. కిतना భయ్యా డ్రై ఫ్రూట్స్? డ్రైవ్ ఇవి. అయితే బాగున్నాయి ఇవైతే. సో ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నా. ఈ భయ్యాకైతే తెలుగు కూడా వచ్చింది. తెలుగు వచ్చంట. ఏ క్యావో భయ్యా నా బ్లాక్ బెర్రీ అంటే ఇవి తినొచ్చు కదా ఇట్లా.
ఏ వాళ్ళకి ఎట్లా కిలో బాగానే ఉన్నాయి బ్లాక్బెర్రీ. ఇవైతే హార్ట్కి చాలా మంచిదంట బ్లాక్బెర్రీ. వీళ్ళ దగ్గర ఇంకా చాలా రకాల స్పైసెస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. చూసారు కదా. తెలుగు ఎటు తెలుసు? ఏపీ జెన్కో అది చేసిరా నాకే. సో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా చూద్దాం ఏమున్నాయి అయిందనేది. జ్యూస్ యాప్స్ ఉన్నాయి, మనం అయితే ఇవైతే ట్రై చేయట్లేదు. టెంపుల్ చూసిరు కదా, మార్నింగ్ టైంలో ఎండ వెనకాల నుంచి బ్యాక్ సైడ్ దంచి కొడుతుంది ఎండ అయితే. ఇది స్వామివారి కోనేరు. సో దర్శనానికి అయితే ఇప్పుడు కూడా బాగా జనాలు అయితే ఉన్నారు. ఈవినింగ్ అయితే జనం ఉండరని చెప్పిండు, బట్ ఏంటంటే చూశారు కదా క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. ఇప్పుడు కూడా దాదాపు 2 hours అయితే దర్శనానికి టైం పడుతుంది. ఈవినింగ్ టైంలో అయితే 1 hour లో దర్శనం అయిపోతుంది అనేది చెప్పారు. ఇక్కడైతే పంచెలు ఎలవడు ఉంటుందంట, ఓన్లీ పంచెలు. సో అందరూ అయితే ఇక్కడ పంచెలు కొనుక్కుంటున్నారు, ధోతీస్. ఇక్కడైతే క్లాక్ రూమ్ కూడా అయితే ఉంది. ఇది ప్యాలెస్ మ్యూజియం. లేడీస్ కి కూడా అయితే ఓన్లీ శారీలోనే ఎలా ఉంటది. డ్రెస్ వేస్తే మాత్రం వాళ్ళు కూడా డ్రెస్ మీదనే పంచ అయితే కట్టుకోవాల్సి ఉంటది. సో ఇక్కడ చూసారు కదా, డ్రెస్ వేసుకుని వచ్చిన వాళ్ళు అలా పంచ కొనుక్కొని కట్టేసుకుంటారు దాని మీదనైతే. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ టైమింగ్స్ 10:30 AM to 11:50 AM దాకా అయితే ఒక దర్శనం. 11:45 నుంచి అయితే 12 దాకా మధ్యాహ్నం దాకా ఒకటి. ఈవినింగ్ అయితే 4:30 నుంచి అయితే 6:15 దాకా అయితే ఒక దర్శనం. 6:45 నుంచి 7:20 దాకా ఇంకో దర్శనం అయితే ఇక్కడ ఉంటుంది. ఇలా టైమింగ్స్ ప్రకారంగా అయితే మళ్ళీ మార్నింగ్ 3:30కి ఒక దర్శనం అయితే ఉంటుంది. ధోతి అయితే ఇక్కడైతే చాలా కాస్ట్ చెప్తున్నారు. 150 ధోతి ప్లస్ కండువా అయితే వేరే తీసుకోవాలి. సో ముందుకైతే మనం వెళ్ళేదారిలో ఏమైనా ఉంటే తీసుకుందామని చూస్తున్నాం. బ్యాక్ సైడ్ అయితే మన టెంపుల్ అయితే ఉంది, అయితే ఇక్కడ తీసుకున్నాం. 324 రూపీస్ అయితే అయినాయి రెండు. అనంతపూర్ హ్యాండ్లూమ్స్ శారీస్ అయితే ఫేమస్ అంట. ఓనం సంబంధించిన శారీస్ అన్నీ ఇక్కడ ఉంటాయంట. 20% డిస్కౌంట్ కూడా అయితే ఉన్నది ఇప్పుడైతే. సో మీరు కూడా వస్తే మాత్రం ఇక్కడ 250 స్టార్టింగ్ ప్రైజే. ఓ అలాగే డిఫరెంట్ కలర్స్. अच्छा वाला क्वालिटी 2000 4000 మనకి 324 రూపీస్ అయితే అయింది బిల్. ఇక్కడైతే తీసేసుకున్నాము మనం, కేరళ హ్యాండ్లూమ్ సొసైటీ. సో మనం అయితే రూమ్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది తీసుకున్న తర్వాత అయితే. సో రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే మళ్ళీ టెంపుల్కి అయితే రావాలి. 6:15కి అయితే క్లోజింగ్, మళ్ళీ 6:45కి అయితే ఓపెన్ ఉంటుంది టెంపుల్. సో వెళ్ళిపోతున్నాము. వచ్చిరాజుని హిందీలో అయితే మాట్లాడేసి అయితే వెళ్ళిపోతున్నాను. మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మనకైతే అర్థం కావట్లేదు. సో డిఫరెంట్గా అదే లాంగ్వేజ్. ఇక్కడైతే మలయాళం, కేరళ కాబట్టి. సో మనమైతే తీసేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. వీళ్ళకైతే మన తెలుగు అర్థం కాదు కదా, కొంతమందికి అయితే తెలుగు అయితే వస్తుంది బాగానే ఇక్కడ. పంచలు వెళ్ళాలని మళ్ళీ రూమ్కి వెళ్ళి పంచ కట్టుకునే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. టెంపుల్ కాడికి రాగానే మొబైల్స్ అంతా లాకర్లో పెట్టి దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే టెంపుల్ క్లోజ్ అవుతుంది కాబట్టి. సో అందువల్ల వీడియో తీయలేకపోయాను. సో ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటకి అయితే వచ్చేసాను. క్రౌడ్ కూడా చాలా ఉంది, కానీ 1 hour లో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ మ్యూజియం ఈవినింగ్ దాకా మాత్రమే ఓపెన్ అయితే ఉంటుంది. మ్యూజియంకి వెళ్ళాలంటే 4 లోపు అయితే వెళ్ళిపోవాలి. టెంపుల్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కోనేరు నుంచి చూస్తుంటే ఒక గోల్డెన్ టెంపుల్ లాగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ తోటి. కోనేరులో కూడా చేపలు అయితే ఫుల్గా ఉన్నాయి.
మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత ఏమైనా తినేసి అయితే రూమ్ కి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాను. హోటల్ కి వెళ్ళిపోయాను. ఇక్కడ పొడి ఇడ్లీ అయితే ఆర్డర్ చేశాను. ఈ పొడి ఇడ్లీ మాత్రం చాలా డిఫరెంట్ గా అయితే తయారు చేసి తీసుకొని వచ్చేసాడు. అది తింటే ఎలా ఉంటుంది అని అయితే భయంతో అయితే తినేశాను. లోకల్ ఫేమస్ అయిన ఫుడ్ ఇక్కడ తీసుకుందాం అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక అప్పం అనేది ఒకటి తీసుకున్నాను. మరియు ఈ టేస్ట్ అయితే అంతగా అనిపించలేదు. బనానా చిప్స్ చాలా ఫేమస్. సో నేను బనానా చిప్స్ కూడా అయితే తీసేసుకున్నాను. కేరళలో లాటరీ కూడా చాలా ఫేమస్. 50 రూపీస్ నుంచి లాటరీ టికెట్స్ అయితే వీళ్ళు దొరుకుతాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అయితే ఎవ్వరు లేరు. నైట్ టైము ఎర్లీ మార్నింగ్ లెగ్స్ అయితే మళ్ళీ అక్కడ నుంచి టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాను. లాస్ట్ టైం టెంపుల్ అయితే చూసుకుని వెళ్దాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాను. సో నడుచుకుంటూ అయితే టెంపుల్ కి వెళ్తున్నాను. రోడ్ల మీద ఒక్కరు కూడా జనం అయితే లేరు. నైట్ కూడా లేరు. మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా అసలు జనం అయితే ఎవ్వరు లేరు. సో నేను ఒక్కడే నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాను. పొద్దున వచ్చిన గణేష్ టెంపుల్ ఇది. ఈవినింగ్ టైంలో ఇలా ఉంది. మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్. టెంపుల్ కాడికి వచ్చేసరికి క్రౌడ్ అయితే కొంచెం ఉన్నది. సో లోపల దర్శనంకి వెళ్దామన్నా కొంచెం ఇప్పుడైతే టైం పడుతుంది. అందులో నేనైతే పంచెలో లేను కాబట్టి దర్శనంకి అయితే వెళ్ళలేకపోతున్నాను. సో ఇది నా ఫైనల్ వీడియో. నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, తప్పదు. టెంపుల్ ని మాత్రం చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నాను. నాకు ఇంకా 2 రోజులు ఇక్కడే స్టే చేయాలనిపించింది. బట్ అయితే నాకు టైం అయితే లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళక తప్పదు.